మేడ్చల్ జిల్లా కుషాయిగూడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బ్రెస్ట్ సెర్వికల్ క్యాన్సర్ను గుర్తించే యంత్రాలు అందుబాటులోకి రానున్నాయి. ఆరోగ్య కేంద్రంలో యంత్రాన్ని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కార్పొరేటర్తో కలిసి ప్రారంభించారు. క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల బాధలు వర్ణనాతీతమని ఈటెల తెలిపారు. క్యాన్సర్ వల్ల డబ్బులు మనిషి పోతారని, ఇప్పటికీ జబ్బుకు మందు లేదన్నారు. క్యాన్సర్ విషయంలో అందరూ జాగ్రత్తగా ఉండాలన్నారు. ఆసుపత్రిలో నిరంతరం వైద్యులు, నర్సులు, వైద్య సిబ్బంది ప్రజలకు చేసే సేవలు ఎంతో గొప్పవని ఈటెల వారిని కొనియాడారు. 2 లక్షల రూపాయలు దురేసి కట్టాలి, వాడికి నెలకు ఫీజులు కట్టాలి. ఇట్లా ఎంత సఫర్ అవుతుందంటే మామూలు కూరగాయలు అమ్ముకుంటోళ్ళు, పళ్ళు అమ్ముకుంటోళ్ళు, ఆటో నడుపుకుంటోళ్ళు, కంపెనీలో పనిచేస్తున్నారు కూడా మా బతుకంటే అయిపోయింది, కనీసం మా పిల్లలైనా గొప్పగా ఉండాలి, గొప్పగా చదువుకుంటే చూసి మురవాలని చెప్పి అనుకుంటాను. కానీ వాళ్ళకి పాపం లక్షల రూపాయలు అప్రపాలు చదివిస్తుంది కానీ ఏం లేదు. ఇవాళ మా డాక్టర్లు ఇవాళ నేను మొన్న కూడా నేను నాకు ఒక స్థిరమైన అభిప్రాయం ఏంటంటే, అందరికంటే క్లాసులో బాగా చదివే పిల్లలు ఏం చదువుతారంటే డాక్టర్ చదువుతారు. ఫస్ట్ క్లాస్లో ఫస్ట్ ఉన్న వాళ్ళు ఏం చదువుతారంటే డాక్టర్ చదువుతా అంటారు. తర్వాతనే మిగతా అంటారు. డాక్టర్ అయిన తర్వాత ఐఏఎస్ గురించి ఆలోచిస్తారు, డాక్టర్ అయిన తర్వాత ఐపీఎస్ గురించి ఆలోచిస్తారు. కానీ దురదృష్టం ఏంటంటే ఇవాళ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ 4 ఏళ్ళు చదివిన సాఫ్ట్వేర్ ఇంజనీర్